ఆనందోత్సవాల మధ్య ప్రారంభమైన ప్రజానాట్య మండలి జిల్లా కార్యాలయం సఫ్దర్ హస్మి డాక్టర్ గరికపాటి రాజారావు గారి పేరుతో స్థానిక కేకే భవన్ ప్రాంగణంలో నిర్మించిన ప్రజానాట్య మండలి జిల్లా కార్యాలయంను విద్యావేత్త శ్రీ జి పుల్లయ్య రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ గారు ప్రారంభించారు. మరో ముఖ్య అతిథి శ్రీ ఎంఏ గఫూర్ గారు శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు శ్రీ పత్తి ఓబులయ్య గారు మరో ముఖ్య అతిథిగా హాజరైనారు. అనంతరం జరిగిన సభలో శ్రీ గఫూర్ గారు మాట్లాడుతూ కళాకారులకు కార్యాలయం ఉండటం సంతోషమని, నూతన నైపుణ్యాలతో కళారూపాల తయారీకి ఈ ఆఫీసు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. శ్రీ జి పుల్లయ్య గారు మాట్లాడుతూ ప్రజానాట్య మండలి ఓ చైతన్య స్ఫూర్తి అని, అభ్యుదయ సాహిత్యానికి చిరునామా అని, అది నిరంతరం కొనసాగాలని అభిలాషించారు. శ్రీ పత్తి ఓబులయ్య గారు శుభాకాంక్షలు తెలియజేసి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ సాంస్కృతికంగా సమాజం పక్కదారి పడుతున్నదని, ఈ సమయంలో అభ్యుదయ కళారూపాల పాత్ర చాలా కష్టతరమైనదని, ప్రజానాట్య మండలి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించడంలో అందరి సహకారాన్ని కోరారు. ఈ సభకు అధ్యక్షులుగా ఎంపీ బసవరాజు వ్యవహరించారు. ఇంకా సభలో మహేంద్ర ట్రాక్టర్ డీలర్స్ యజమాని వాహిద్ హుసేన్ గారు, శ్రీ పిఎస్ రాధాకృష్ణ గారు సిఐటియు, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈ నాగరాజు గారు, సహాయ కార్యదర్శి నోమేశ్వరి, ఏపీ పిఎన్ఎం నాయకులు నాగరాజు, శివయ్య గారు, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు జేఎన్ శేషయ్య గారు, మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులు అరుణమ్మ, అలివేలమ్మ గారు, వివిధ ప్రజా సంఘాల నాయకులు రాముడు, రాజశేఖర్, రాజగోపాల్, కేఆర్ రవి, సాయిబాబా, గురుశేఖర్, వేనమ్మ, లక్ష్మి, సరిత, అనిత, బాలు, బతుకన్న, లోకేష్, ఏలియా, జి చిన్న మద్దిలేటి, రంగస్థల కళాకారులు గార్ల లక్ష్మణ, రాజశేఖర్, బీసన్న మొదలగు 100 మంది కళాకారులు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి జిందాబాద్. సంతోషం ఏంటంటే ఈరోజు ప్రజానాట్య మండలికి ఒక స్థావరం అది ఏర్పాటు చేసుకున్నది చాలా సంతోషం, అభినందిస్తున్నాను. మనం కొత్త కళాకారుల్ని ఎంపిక చేసుకోవడం, కొత్త కళాకారులను రప్పించుకోవడం, కొత్త కళాకారుల చేత కొత్త కొత్త రూపాల్లోకి కళారూపాల్లోకి పోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రజానాట్య మండలి కూడా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజల్ని మరింతగా అట్రాక్ట్ చేయగలిగే పద్ధతిలో మనం డెవలప్ కావాలి. అట్లాగే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వినియోగించుకునేటువంటి పద్ధతి డబ్బులు లేవు. ప్రధానంగా ఇబ్బంది ఎక్కడ వస్తుంది? ఒక ఇన్స్ట్రుమెంట్ కొనాలంటే 10,000 20,000 కావాలి, మన దగ్గర డబ్బు. ఏమైనప్పటికీ అందరూ కలిసికట్టుగా ప్రజానాట్య మండలిని పుష్ చేయాలి, పని పూర్తిగా జరగాలి, ఉద్యమం సఫలీకృతం కావాలి అన్నట్లయితే మొదట చైతన్యవంతం చేయడం అనేది ముఖ్యమైనదన్నమాట. చైతన్యవంతం చేసి ఆ వ్యక్తుల్లో దానికి తగినటువంటి ద్వారా లభించినప్పుడే ఆ వ్యక్తులు దాంట్లో పూర్తిగా నిమగ్నమయ్యేదానికి మనస్ఫూర్తిగా పనిచేయడానికి అవకాశం ఉంది. ఆ పాత్ర పోషించినటువంటిది ఈ ప్రజానాట్య మండలి. సాధారణంగా ఇక్కడ చిన్న తేడా కనిపిస్తుంది. మిగిలిన కళారంగాల్లో చూసినట్లయితే దాదాపు అందరూ కూడాను
50 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళు ఉంటున్నారు అనమాట. వాళ్ళ దగ్గర నేను కలిసినప్పుడు నాకు ఒకే భావన ఉండేది, ఇంకా కళలు అంతరించిపోతున్నాయేమో, యువకులు లేరేమో అని చెప్పేసి ఉంటుంది. కానీ ప్రజానాట్య మండలిలో ఈరోజు చూస్తే ఇక్కడ అందరూ కూడా యువకులు కూడా ఉన్నారు అన్నమాట. సో అదొక కళాకారులకు కావాల్సింది వేదికలే. మరి ఇవాళ ప్రజానాట్య మండలి ఒక వేదికని ఇక్కడ రిహార్సల్స్ కు లేవు, ఎక్కడ కూడా అలౌ చేయరు. పక్కన వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, వీళ్ళకి గోళం అయిపోయింది. మరి ఇది చాలా బాగుంటుంది. తద్వారా మన కళారూపాలను బాగా వ్యాప్తి చేస్తున్నందుకు అవకాశం దొరుకుతుంది. ఇలా సరళమైన భాషలో మన చిన్న పిల్లలకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో ఈ ప్రజానాట్య మండలి లాంటి కళాకారులు మాత్రమే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు కానీ, ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అకృత్యాలు కానీ సరళమైన భాషలో చెప్పడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. భాస్వర భాస్వరాన్ని మన్నించే సూర్యరశ్మి హస్మి, సూర్యరశ్మి హస్మి, దేశ రాజధాని వసత జరగని నెత్తుటి తిలకం హస్మి. మిత్రులారా, సప్తహస్మి జయంతి సందర్భంగా ఒక భవనం నిర్మాణం చేసుకొని ఈ జిల్లాలో ప్రజానాట్య మండలి ప్రజా కళారూపాలను ముందుకు తీసుకెళ్లడం కోసం హస్మి రాజారావు గారి పేరుతో ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో అది గర్వంగా అభివృద్ధి చెందుతూ ఈ జిల్లాలో మరిన్ని శాఖలుగా, మరిన్ని దళాలుగా ప్రజానాట్య మండలి అభివృద్ధి చెందాలని, ఆ రకంగా అభివృద్ధి చెందుతుందని. ఎందుకంటే నాకు ముందు మాట్లాడినటువంటి పెద్దలు ఆ ఇష్యూరెన్స్ ఇచ్చేశారు. ప్రజానాట్య మండలి ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి తోడ్పాటు ఖచ్చితంగా అన్ని ప్రజా సంఘాలు అందించాలి, అన్ని కళా సంస్థలు, కళా పోషకులు నిరంతరం అందిస్తూ ఉంటామని చెప్పారు. అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను కూడా 30 సంవత్సరాలు అవుతుంది, అయినా ఎక్కడ మాకు ఆఫీసు ఉండేది కాదు. ఇట్లా సిఐటి ఆఫీసులోనా లేదంటే పార్టీ ఆఫీసులో మా పేరులో అవి పెట్టుకొని రిహార్సల్ చేసుకునే వాళ్ళం. మరి ఈరోజు మాకు అవకాశం పార్టీ అయ్యా మీరు కేకే భవనానికి ఆ స్థలం ఉంది, మీరు ఒక ఆఫీసు నిర్మించుకోండి అని చెప్పిన వెంటనే మేమందరం మా జిల్లా కమిటీ సభ్యులు అట్లాగే ప్రజా సంఘాల నాయకుల ఆశీర్వాదాలతో మరి ఈరోజు మేము ఆఫీసు నిర్మించుకోవడం జరిగింది.